హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కంటిన్యూగా వాట్సాప్ కాల్స్ అండ్ వాట్సాప్ మెసేజెస్ అండ్ కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతూనే ఉన్నారండి కంటిన్యూగా. సో నేను వచ్చేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలియచేస్తున్నాను. నేను ఏ పల్లికి ఏ టమాటో క్రాప్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు, ఇది మీరు గమనించగలరు. సో మొబైల్ ద్వారానే వాట్సాప్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియచేస్తున్నానండి. సో అనంతపురంలో వచ్చేసి భారీగా హెవీగా మచ్చ ప్రాబ్లం ఉందండి. సో వైరస్ గురించి అడుగుతున్నారు. వైరస్ అయితే నాకు తెలిసినంతలో ఎక్కడా ఉన్నట్టయితే చెప్పలేదు ఫార్మర్స్ అన్న వాళ్ళు. సో ఉన్న ప్రాబ్లం ఏమి అంటే కనుక హెవీ టమోటా మచ్చ. సో మీరు ఒకటి గమనించారు అంటే కనుక అనంతపురంలో ఏ ఇయర్లో మచ్చ పడింది అనుకోండి, ఆ ఇయర్లో ప్రైజ్ అమాంతం పెరిగిపోతుందండి. సో మీకు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. 2023 హెవీగా మచ్చ ఉండింది. సో అప్పుడైతే ప్రైస్ విపరీతంగా పెరిగింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అండి. అంటే మచ్చ పడాలి అని నేను కోరుకోవడం లేదు, ఇది గమనించగలరు. సో నేను అంటే అబ్జర్వ్ చేసింది, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సో నేను అబ్జర్వ్ చేసినంతలో సో మచ్చ ఉంది అంటే కనుక ఆ మచ్చ టమోటాలు కూడా ఆ మచ్చ పడిన టమోటాలకి 1-2 మచ్చ ఉన్నాయనుకోండి, సో వాటికి ఫుల్ డిమాండ్ అనమాట. అంటే హై క్వాలిటీ టమోటాలు కొనలేని కొంతమంది అన్నవాళ్ళు, అంటే కొంతమంది బయ్యర్స్ లోకల్గా అమ్ముకునే వాళ్ళు, సో అవి తీసుకుంటారనమాట. అండి నేను మీకు పిక్ కూడా యాడ్ చేస్తానండి. సో నేను బజార్కి వెళ్తే A1 క్వాలిటీ కంటే మచ్చ ఉన్న టమోటాలే ఉన్నాయి. సో అవేం రేటు అంటే కనుక 40 రూపాయలు కేజీ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే ఆ పిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ మీరు ఈ మెసేజెస్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. అంటే చాలా మెసేజెస్ వచ్చాయండి, బట్ అన్నీ నేను తీసుకోలేదంటే స్క్రీన్ షాట్ ఇలా అంటే వీడియోలో యాడ్ చేయాలన్నా కానీ చాలా కష్టం కదా. సో కొన్ని మాత్రమే తీసుకున్నాను. అండ్ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ కానీ వాళ్ళ ఫోటో కానీ బాగుండదు చూపిస్తే అనేసి నేను ఇక్కడ హలో అనంతపూర్ అనే టెక్స్ట్ పెట్టానమాట. సో ఏమనుకోకండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మెయిన్ వచ్చేసి వర్షం లేదండి అనంతపురం జిల్లాలో వచ్చేసి. సో అప్పుడు పడినటువంటి వర్షాలు ఎక్కడికి వెళ్ళాయో కూడా తెలియడం లేదు. సో బోర్లలో అయితే వాటర్ రావడం లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది మెయిన్. అండ్ ఎక్కువగా మొక్కజొన్న అనేది పెట్టారు. సో ఫార్మర్స్ ప్రతి ఒక్క ఫార్మరు కూడా ఎక్కువగా మొక్కజొన్న మీదే వెళ్ళారు. అది ప్లాంటేషన్ చేసి అంటే మొక్కజొన్న పెట్టిన తర్వాత దాదాపుగా 6 నెలల వరకు పంట ఉంటుంది. సో అది మధ్యలో తీసేయడానికి కూడా లేదనమాట. సో ప్లాంటేషన్ అయితే కొన్ని ఏరియాలో అంటే నీళ్ళు ఎక్కువగా ఉన్న మండలాల్లోనూ అండ్ ప్రాంతంలో అంటే వాళ్ళు వచ్చేసి ప్లాంటేషన్ చాలా మంచిగా చేస్తున్నారండి. సో మీరు ఇక్కడ మెసేజెస్లో చూడొచ్చు, కొంచెం పాస్ చేసుకొని అయినా చూడండి. సో ఇది వీడియో అనేది స్పీడ్గా ఉంటే కనుక. అండ్ ఒక విలేజ్లో అయితే కేవలం 2.5 ఎకరం పెట్టారు అని చెప్పారు. ఇంకొక ఫార్మర్ అన్న వచ్చేసి లైట్గా జరుగుతుంది సిస్టర్, 10 days బ్యాక్ ఫుల్గా చేశారని ఇంకొక మెసేజ్ అనమాట ఇన్ఫర్మేషన్. అండ్ లైట్గా జరుగుతుందని ఇంకొక ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక విలేజ్లో వచ్చేసి ఫుల్ అక్క అని చెప్పారండి. సో ఇక్కడ నేను మెసేజ్ ఇస్తే అన్న వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో బాగానే ఉంది అక్క అని చెప్పారు. అంటే అన్న ప్లాంటేషన్ ప్రజెంట్ మీ ప్రాంతంలో ఎలా ఉంది అంటే కనుక సో ఈ మెసేజ్ అనమాట. ఇంకొక ఫార్మర్ అన్న 100కి 40% అని చెప్పారు ప్లాంటేషన్ అనమాట. అంటే 40% చేస్తున్నారు అంతే అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ఎలాంటి ప్లాంటేషన్ జరగడం లేదు మేడం, మా పక్క ఊర్లో 3 ప్లాంటేషన్ చేశారు. అండ్ అక్కడక్కడ పాత తోటలు టమోటా కాయలు తగ్గుతున్నాయి, హెవీగా గజ్జికాయలు వస్తున్నాయి, అంటే మచ్చ ప్రాబ్లం అని చెప్పారండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి మా సైడ్ మంచిగా జరిగింది అక్క, నేను 10 days బ్యాక్ 2 ఎకరాలు నాటాను అండ్ 10 రోజుల నుంచి కూడా బాగానే నాటుతున్నారు మా ఏరియాలో అని ఇంకొక ఫార్మర్. అండ్ ఈ మెసేజెస్ అన్నీ కూడా అనంతపురం ఫార్మర్స్ మాత్రమేనండి, మీరు గమనించగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జరుగుతోంది అండ్ ఇంకా జరిగేవి కొన్ని ఉన్నాయి, బట్ మొక్కజొన్న ఉంది, ఇప్పటికీ చాలా ప్లాంటేషన్ జరిగింది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్మదూరు మండలం మొత్తం మీద కొత్త ప్లాంటేషన్ 40% అంటే 40% జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేట్లు ఉన్నాయి అని ఎక్కువ మంది రైతులు ప్లాంటేషన్ చేస్తారు అని గెస్ చేసి 5 ఎకరాలు నాటే వాళ్ళు 2 ఎకరాలు మాత్రమే ప్లాంటేషన్ చేసేలాగా ఉన్నారని చెప్పారు. అండ్ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఒక విలేజ్లో వచ్చేసి 3 లక్షల పైరు అయితే నాటారని చెప్పారు. అండ్ ఇంకా మా ఏరియాలో బాగానే చేశారు అని చెప్పారు ఇంకొక ఫార్మర్. అండ్ ఇంకొక ఫార్మర్ అని వచ్చేసి ప్లాంటేషన్ జరుగుతుంది 1 week నుంచి జరుగుతుంది అని చెప్పారండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మెసేజ్ని బట్టి తీసుకుంటే గనక ప్లాంటేషన్ అయితే జరుగుతోందండి, అతి భారీ అయితే కాదు. అండ్ కొన్ని విలేజెస్లో నీళ్లు ప్రాబ్లం ఉంది, అంటే వాటర్ ప్రాబ్లం ఉంది, అంటే వర్షాలు ఏమాత్రం లేవండి.
చాలా పెద్ద ప్రాబ్లమే అనే చెప్పొచ్చు. అంటే వర్షం లేకపోవడము. అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మొక్కజొన్న కూడా ఎక్కువగానే పెట్టారు కాబట్టి సో ఆ మొక్కజొన్న అయిపోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో ఆ టైం అంతా కూడా ఇప్పుడు ప్లాంటేషన్ చేసేకి వీలు పడదు అని చెప్తున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ దీన్ని బట్టి మీరు ఎకరాలు అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ప్లాంటేషన్ చేయండి అని నేను ఏ ఫార్మర్ని చెప్పడం లేదండి. సో ఇది మీరు గమనించగలరు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డైరెక్ట్గా మెసేజెస్ అంటే ఫార్మర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ నేను మీకు షేర్ చేశాను. సో మీరే అంటే ఈ వీడియోని పాజ్ చేసి ఆ మెసేజెస్ ఏమి ఎలా అని కూడా మీరు తెలుసుకోగలరు. సో మెసేజెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఈ ఇన్ఫర్మేషన్ టోటల్గా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఒక్క ఫార్మర్ అన్న ఇది గమనించగలరు. సో మొలకల చెరువు, మదనపల్లి, అంగళ్ళు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కాదండి. ఇది జస్ట్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.